చాలా మంది బిజినెస్ ఓనర్స్‌కి యాడ్స్ రన్ చేసిన తర్వాత లీడ్ జనరేట్ చేసుకుంటారు కదా! ఈ లీడ్స్ జనరేట్ చేయడానికి ఏదైనా ప్రాపర్ ప్రొసీజర్స్ ఉన్నాయా? హ్మ్. ఓకే. ఒకవేళ వచ్చిన లీడ్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఓకే. అట్లానే లీడ్ కాస్టింగ్స్ వైస్‌గా గాని హ్మ్. ఎట్లుండే ఛాన్స్ ఉంది? హ్మ్. కాస్టింగ్ వైస్‌గా కూడా ఎలా ఉంటది? ప్రతి సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఓనర్ కూడా కొన్ని టూల్స్ నేర్చుకోవాల్సి ఉంటదండి. హ్మ్. ఫస్ట్ టూల్ ఎక్సెల్. హ్మ్. ఓకే. ఎక్సెల్ కానీ, గూగుల్ షీట్స్ కానీ. ప్రైమరీగా మనం గూగుల్ షీట్స్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఏ లీడ్ జనరేట్ చేసినా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, అది ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా వచ్చినా, గూగుల్ యాడ్స్ ద్వారా వచ్చినా, మనం లీడ్స్ అన్నీ కూడా ఒక చోటకి తీసుకొస్తాం. దాన్ని మనం యాక్చువల్లీ సీఆర్ఎం అంటాం. హ్మ్. కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. ప్రతి బిజినెస్ ఓనర్ కూడా మీరన్నట్టు స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, టీమ్స్ ఉన్నవాళ్ళు లేదా ఎక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. సో, స్మాల్ బిజినెస్ ఓనర్ అనేవాడు మళ్ళీ సీఆర్ఎంలో ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ నెల నెలా మనం సీఆర్ఎంకి ఎంత కట్టాలంటే మేబీ కట్టలేకపోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ ఉన్న ఫ్రీ సొల్యూషన్ ఏంటంటే గూగుల్ షీట్స్ అనమాట. ఓకే. సో, గూగుల్ షీట్స్‌ని మనం ఒక సీఆర్ఎం టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ గూగుల్ షీట్స్ అనేది మినిమమ్ బేసిక్ అనేది నేర్చుకోవచ్చు. 2 ఆటోమేషన్ టూల్స్ అండి. అగైన్ ఐడియల్లీ బిజినెస్ ఓనర్ ఆటోమేషన్ టూల్స్ నేర్చుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్‌లో లైక్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్స్‌లోకి వెళ్ళిపోతే మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఆటోమేషన్ ఈ 2 కూడా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. సో, అది నేర్చుకోకపోయినా ఐ మీన్ ఇంప్లిమెంట్ చేయకపోయినా అట్‌లీస్ట్ అదొక అవగాహన ఉండాలి. సో, ఆటోమేషన్ టూల్స్ ఏముంటాయి? ఆ అవగాహన ఉంటే గనక కొంచెం బెటర్ ఉంటుంది. సో, మనం సింపుల్ ఆటోమేషన్ ఏంటంటే మన వెబ్‌సైట్‌లో ఎవరైనా ఒక ఫార్మ్ ఫిల్ చేస్తే ఆ పర్టిక్యులర్ లీడ్ డేటా మొత్తం అంతా కూడా గూగుల్ షీట్‌లోకి రావాలి. ఓకే. లేదు మనకి గూగుల్ యాడ్‌లో లీడ్ వస్తే అది గూగుల్ షీట్‌లోకి రావాలి. లేదు ఫేస్‌బుక్ యాడ్ చేసాం గూగుల్ షీట్‌లోకి వచ్చేస్తది. ఇన్‌స్టాగ్రామ్‌లో మనం యాడ్ చేసాం డైరెక్ట్ గూగుల్ షీట్‌లోకి వచ్చేస్తుంది. సో, ఇలా డేటా అంతా కూడా మనం గూగుల్ షీట్స్‌లోకి తెచ్చుకుంటే దాన్ని ఒక సీఆర్ఎం టూల్‌లా యూజ్ చేసుకొని మనకి సేల్స్ టీమ్‌కి మనం ఆ పర్టిక్యులర్ లీడ్ డేటా ఇవ్వడానికి ఉంటుందన్నమాట మనం. సో, అందులోనే మనం ఓకే. ఈ పర్టిక్యులర్ లీడ్ కన్వర్ట్ అయిందా? అవ్వలేదా? ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు? సో, ఇలా ఈ లీడ్ డేటా అంతా కూడా మనం అది గూగుల్ షీట్స్ సీఆర్ఎం ద్వారా మనం హ్మ్. మేనేజ్ హ్మ్. చేసుకోవచ్చు. ఓకే. అండ్ లీడ్ ప్రైజింగ్ వచ్చేసరికి ప్రతి ఇండస్ట్రీకి సేమ్ ప్రైజింగ్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకున్నాం అనుకోండి. లీడ్ ప్రైస్ చెప్పను నేను. అది మళ్ళీ అగైన్ కంపెనీ టు కంపెనీ వాళ్ళు చేసిన యాడ్ బట్టి మారుతా ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో మనకి మన యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే గూగుల్ యాడ్ మీద రూ. 200 నుంచి రూ. 300 దాకా పే చేస్తాం. అదే మనం లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ ఏముంది. ఇప్పుడు మా ఇన్‌స్టిట్యూట్‌కి మేము యాడ్ రన్ చేయాలన్నా గూగుల్‌లో మన యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే పర్ క్లిక్ ఒక ₹70-80 పడుతుంది. సో, అలా ఇండస్ట్రీని బట్టి మనకి పర్ క్లిక్ అనేది కాస్ట్ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పర్ క్లిక్ కాస్ట్ మారిందో లీడ్‌కి ఎంత అవుతుందనేది కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. సో, మనం ఏం చేస్తామంటే ఈ మధ్య కాలంలో సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫాలో అయ్యే ఒక టెక్నిక్ ఏంటంటే అగైన్ ఇది కూడా ఒక టెక్నిక్ చెప్తున్నాను. ల్యాండింగ్ పేజెస్‌లో ఫార్మ్ పెట్టుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాట్సాప్ బటన్స్ కూడా పెట్టుకుంటున్నారు. సో, మన పేజ్‌కొచ్చిన వాడు ఎవరికైతే ఫార్మ్ నింపడం కన్వీనియంటో వాళ్ళు ఫార్మ్ నింపుతున్నారు. ఎవరైతే వాట్సాప్ కన్వీనియంటో వాళ్ళు వాట్సాప్ ద్వారా వస్తున్నారు. సో, ఎప్పుడు కూడా ల్యాండింగ్ పేజెస్‌లో బోత్ ఫార్మ్స్ పెట్టుకోవాలి. పాపప్ ఫార్మ్స్ వచ్చేలా పెట్టుకోవాలి. అండ్ అలాగే వాట్సాప్ బటన్స్ కూడా పెట్టుకోవాలి. సో, ఆ 2 కూడా పెట్టుకోవాలి.